కొడంగల్ మున్సిపల్ నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, వైస్ చైర్మన్ శంకర్ నాయక్, చైర్మన్ ప్రశాంత్ మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల తర్వాత కొడంగల్ ప్రజలకు స్వతంత్రం వచ్చింది. కొడంగల్ కు పట్టణ దరిద్రం పోయింది. 1979 సంవత్సరంలో మా తాత సర్పంచ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేనైనా. గతంలో 50 ఏళ్లు కొడంగల్ ను పాలించిన నాయకులు ఏం చేయలేకపోయారు. కొంతమంది మున్సిపల్ ఎన్నికల్లో నన్ను ఓడించాడని కుట్రలు పన్నిండ్రు. ఎన్నికల్లో సమయ పాలన పాటించాలని ఓపిక పట్టినా లేకపోతే తరిమి కొట్టేవాడిని. కొడంగల్ చిరు వ్యాపారులకి 8 రోజుల శుభవార్త చెబుతాను. 30 సంవత్సరాల నుండి కొడంగల్ రాజకీయం మాత్రమే చేశారు, అభివృద్ధిని పట్టించుకోలేదు. ఇప్పుడు నేను అభివృద్ధి చేసి చూపిస్తా. నేను అందరికీ న్యాయం చేసి మంచి పాలనను అందిస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి అండ దండలతో ఈ పదవి దక్కడం జరిగింది. ఒక్కొక్కరికి 20,000 నుంచి 30,000 గిరాక్ అయింది. ఆ చిరు వ్యాపారులకు ఎవరైనా ఉన్నోళ్ళు తెచ్చిస్తారా అని నేను అడుగుతున్నా. ఇలా కొడంగల్ ఏది ఉన్నా ఏ అవకాశం వచ్చినా మొట్టమొదట అందరికి చిరు వ్యాపారులకి లాభం చేకూర్చే విధంగా చర్యలు ఉంటాయి. ఇక మిగతా విషయానికి వస్తే నేను మళ్ళీ మీకు చెప్పేది అవసరం లేదు. మీకు అందరికి అన్ని విధాలా తెలుసు. కాబట్టి కొడంగల్ ప్రజలు ఇప్పటి నుంచి ఏ గల్లీలో మోర్లకైనా, రోడ్లకైనా, పైప్ లైన్లకైనా ఎవరు కాంట్రాక్టర్ వచ్చినారా, ఎవరు ఆఫీసర్ వచ్చినా మీరు అందరూ వాళ్లకు సహకరించి వాళ్ళతో డెవలప్మెంట్ చేసుకున్నారే తప్ప రాజకీయాలు అవి ఇవన్నీ పక్కన పెట్టి మనం అందరం అభివృద్ధి వైపు మొగ్గు చూపి అభివృద్ధి ఎంబడి పరుగు తీయాలని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే మనం 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయమే చేసినాం. అందుకే మన ఊరు ఇంకా ఉంది. ఇలా ఓన్లీ డెవలప్మెంట్. మనం కొడంగల్ ఎట్లా అభివృద్ధి చేసుకున్నారే, కొడంగల్ ఎట్లా ప్రగతి పథంలో నడపాలి, కొడంగల్ రాష్ట్రంలోనే ఒక ముందంజలు ఎట్లా పెట్టాలనే ఆలోచన ఉన్నారే తప్ప మిగిలిన అన్ని పనిచేస్తున్నారని కోరుకుంటున్నా. ఇలా మీరు అందరూ ఇంత ఎండలో ఇంత టైంలో ఉన్నందుకు కొడంగల్ ప్రజలకు అందరికీ నా యొక్క పాదాభివందనం తెలియజేసుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే ఈ ఓటు ఎందుకో మీకు. ముఖ్యంగా ఇవాళ వినపన్న బండలేదమ్మ జాతర అయిపోయింది, కోలపల్లి జాతర అయిపోయింది. ఇవాళ మన మున్సిపల్ జాతర కూడా ఇవాళ అయిపోయింది. బండలేదమ్మ కోలలు పెట్టిర్రు, కోలపల్లిలో మేకలు కోసిర్రు. కరెక్టా కాదా? అంటే ఇవాళ ఇన్నేళ్ల తర్వాత మళ్ళా కొడంగల్ ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని నేను చెప్తాను. ముఖ్యంగా ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, తిరుపతి సహకారంతో, తిరుపతి అండదండలతో ఇవాళ మనం లక్ష్యం నెరవేర్చుకున్నామని చెప్తున్నా. ఇవాళ మీకు అందరికీ తెలుసు, గతంలో 1975 సంవత్సరంలో మా తాత సర్పంచ్ అయిన తర్వాత మళ్ళా ఇవాళ సర్పంచ్ అవుతున్నాం మనం. అంటే మీరు గ్రహించేది ఏంటంటే ఇవాళ గతంలో గుల్బర్గా జిల్లాల కొడంగల్ ఉన్నప్పుడు ఆ రోజు మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ కదీం సాబ్ అని చెప్పుంటే ఇవాళ ఏ గల్లీలో పోయినా ఆ కదీం సాబ్ మోర్లే కనిపిస్తున్నాయి ఇవాళ వరకు. ఇక నేను పేర్లు చెప్పదలుచుకుంటే మేము మొత్తం 50 ఏళ్ళు పీకి రాజేసిన అన్నారు. మోరు ఉండేయాలి అంటే ఇవాళ కొడంగల్కి ఎంతో దళితులు ఉన్నట్టు చూస్తున్నారు. ఇవాళ కొంతమంది మొన్న ఎలక్షన్లలో ఓపిక పట్టమంటే పట్టిన కానీ లేకుండా తరిమి కొట్టడం సందర్భంలో ఏ మాటలో పోయినా పుల్లలు పెట్టడం తప్ప ఇంకొక పని లేదని నేను
చెప్తున్నా. రాజకీయం చేసేది ఉంటే స్టేట్ ఫార్వర్డ్ గా చేయాలి, తమ్ముడు రాజకీయం చేయాలి, మొగలు రాజకీయం చేయాలి, కానీ ఆడవాళ్ళ రాజకీయం చేయొద్దని చెప్తున్నాను. ఇవాళ ముఖ్యంగా ఇవాళ మీరు అందరూ అభిమానం కానీ ఏదైనా కానీ ఎక్కడ మా కుటుంబం పైన నమ్మకంతో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు నా యొక్క పాదాభివందనం అని చెప్తున్నా. ఇవాళ కొడంగల్లో రేపటి నుంచి రాజకీయం లేదు, డెవలప్మెంట్ మాత్రమే జరుగుతుంది. డెవలప్మెంట్ చేసి చూపించే మళ్ళా ఎలక్షన్ లో ఓట్లు అడుగుతామని చెప్తున్నా. ఇలా ఇప్పుడే ఇసుపై కూడా కొన్ని విషయాలు చెప్పిండు, ట్యాక్సుల విషయం అని చెప్పి. అది ఏదున్నా కమిషన్ ఫస్ట్ మొదటిసారి మీటింగ్ జరిగిన తర్వాత ఆ మీటింగ్ నిర్ణయం తీసుకుంటాం. నేను ఈ సందర్భంగా కొడంగల్ చిరు వ్యాపారులకు మాత్రం ఒక శుభవార్త 8 రోజుల్లో చెప్తాను. ఎందుకంటే పాపం వాళ్ళందరూ రోడ్ల పండి చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని వాళ్ళు బతుకుతున్నారు. మొన్న రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పుడు డబ్బాలు బంద్ చేయించారు, దుకాణాలు బంద్ చేయించారు. నేను వచ్చి ఎవరా వాళ్ళని చెప్పి